హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 31తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 31లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అగో ఎటు ఎత్తాండ్రు చూడ చక్కని జంట అమృత సీనయ్య. మీ ఇద్దరిని చూస్తా అంటే నా దిష్టే తలుగుతుంది. ఎటు పోలే అత్తమ్మా, బాల్కనీలా కొంచెంసేపు వాకింగ్ చేసి వచ్చినాం. చెప్పులు వేసుకోకపోయినావా అమృత? పట్టికనే పోయి వచ్చినావా? మట్టి పాదాలతోటి మట్టి మీద నడుస్తేనే మంచిది అత్తమ్మా. మట్టి మీద మంచిదే కానీ ఓగి టైల్స్ మీద నడవద్దంటాండ్రు. నాకు డాక్టరు ఎప్పుడో చెప్పిండు మంచి మెత్తటి చెప్పులు కొనుక్కోమని. ఈ బండల మీద నట చెప్పులు వేసుకొని నడన్నట. ఇవాళ రేపు అందరికీ అరుగుతానేట బొక్కల కింద. మరి మీరు వాడుతున్నారా చిన్నమ్మ? ఏడా అల్లుని కొనుక్కరమ్మంటే కొనుక్కత్తని లేడు. అయ్యో అవునా? లారిందా అత్త ఆ మీద సాడీలు చెప్పుడు స్టార్ట్ చేసినావా? పొద్దుగాల లేచినప్పటి నుంచి పొదుగుకేదాకా నా మీద ఏడుపు. మరి ఎన్ని రోజులు అవుతుంది? నేను నీకు చెప్పులు తెమ్మని బట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఏవో చెప్పులట కొనియకపోయినావు బామ్మర్ది. అట్లా అడుగు సీనయ్య. నీకు తెలియదు బావా, ఓ రోజు చెప్పులు అంటది, ఓ రోజు గాజులు అంటది, ఓ రోజు టిక్లీలు అంటది, రోజుకొక కేసం ఎత్తది మా అత్త. రోజుకో కేశం ఏమేసినా నువ్వు ఎన్నని కొనిచ్చినావు నాకు? కాళ్ళు గుంజుకపోతున్నాయి అంటే వేసేటప్పుడు కొంచెం సేపు నిల్చుండి అవుతుందా? నిల్చొని అరికాలు బొక్కలు అన్నీ అరుగుతాయట, గందుకే నొత్తంది నాకు కాళ్ళు. నిల్చుంటే కాళ్ళ బొక్కలు అరుగుతాయా? ఎవరు చెప్పిండ్రు నీకు? ఇగో ఈ టైల్స్ మీద నడితే గట్లనే అరుగుతాయట. అయితే ఏం చదువుకున్నావో ఏం చెప్తానో ఇన్స్టాగ్రామ్లా షార్ట్స్ ఓపెన్ చేస్తే అన్ని గవే వస్తాయి. మంచి తెలుస్తాయి మనకు. ఇన్స్టాగ్రామ్లో షార్ట్సా? ఇన్స్టాగ్రామ్సా రీల్స్ వస్తాయి, షార్ట్స్ కాదు. రీల్సో షార్ట్సో ఏంటో టిక్టుక్లా నేను కూడా చేసిన, తెలుసా నీకు? ఎంత చేసినావు? టిక్టుక్లా మస్తు వీడియోలు చేసిన. టిక్టుక్ తీసేసరికి అయిపోయింది గాడికే. మళ్ళీ తీసి యూట్యూబ్లో పెట్టకపోయినావు అవే? యూట్యూబ్ పాడైపోను, వేల మంది పెడతాండ్రు. అప్పుడు నేను టిక్టుక్లో చేసినప్పుడు ఎక్కువ మంది లేకుండే, మస్తు పెట్టిన. అందరు నన్నే చూసేటోళ్ళు హీరోయిన్ లెక్కున్నా అని. ఇప్పుడు కూడా యూట్యూబ్లో షార్ట్స్ పెట్టు, గట్లే చూస్తారు నిన్ను. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తావు కదా అందరికీ. ఏం చూసి పాడైతాండ్రు? గప్పట్ల నెల కింద 4-5 పెట్టిన ఓటు చూసు లేదు. లేకులు కొట్టమంటే లేకులు కొట్టరు, షేర్లు చేయరు, ఏం చెయ్యరు. ఏమైందో మరి, ముసల్దాని అయినావు కావచ్చు అప్పటికిప్పటికి. ఏడ ముసల్దాన్నైనా పర్సాన్ లెక్కనే ఉంటి. ఏమమృతాలేనా? ఉన్నారు అత్తమ్మ, మంచిగా ఉన్నారు. అదా చూడు, సప్పుడేక తీసి పారేసిన. ఏం చేసినావు అందులో? పాట గిట్ట వాడినావేంది బర్రె గొంతు పెట్టుకొని? పాట పాడలేం చేయలే. ఆయన పాట పాడినా మంచిగానే వస్తుండే కావచ్చు. నా గొంతు సన్నంగా ఉంటుంది. కోవిల పాట అంటారు నన్ను. కోయిల పాట? గదే కోవిల పాట లెక్క వాడతా నేను. ఇప్పుడు ఆయనతో పాట పాడి వినిపిస్తావేంది? నీకు వినిపిస్తే ఏమవుతుంది? ఏం రాదు, పాసు బంక తప్పించి. అదే పాట యూట్యూబ్లో పెట్టినా అనుకో, మస్తు వస్తాయి. అబ్బో, ఇప్పటిదాకా మస్తు వచ్చినాయి, ఇప్పుడు కూడా బాగా వస్తాయి ఇక అత్తమ్మకు. ఇంతకేం షార్ట్స్ పెట్టినావు? ఏం చేసిన? ఓర్ నాయనో, డ్యాన్స్ చేసినావా? రోజు పుస్తూ ఉన్నా మంగతారు నేనే, రోజా పువ్వు నేనే. అమ్మో అత్త, ఇంకోసారి పెట్టకు ప్లీజ్. ఎందుకు అల్లుడు? ఇది ఒకటే స్టెప్ టింగు అని ఎన్నిసార్లు ఊపుతావు? వేరే స్టెప్పులు కూడా వచ్చల్లుడు, వేసి చూపించమంటావా? అద్దు, నాకు బతుకు జట్కా పడిన మీద ఆశ ఉన్నది అత్త. అప్పుడే పైకి పంపిస్తావా నన్ను? ఏంటో ఏమో, ఏం వాగుతాడో ఏం తెలియదు. ఎట్లా చేసిన సీనయ్య, నువ్వు ఎప్పుడు మంచిగా చేయలేనా? సూపర్ చేసినావు చిన్నమ్మ, సూపర్. అగో అమృత నవ్వుతుంది. మంచిగా చేసిండు అత్తమ్మ. ఇగో అత్త, నువ్వు ఒక పని చేసి అప్పుడేక వంటలు చేసుడు పెట్టు. వంటలు చేసుడా? ఓడి చేస్తాడు వంటలు. రోజు నువ్వే చేస్తావు కదా అత్త, పక్కకు ఒక కెమెరా పెట్టుకొని చేస్తే అయిపోయా. చేసినాక మొత్తం కూర రెడీ అన్న. ఇష్టం ఉన్నట్టు అనుకో. ఆయన ఓళ్ళు
చేస్తారు వంట. ఏదో అమృత కడుపుతోటి ఉన్నది కాబట్టి చేస్తాను 4 రోజులు. మరి ఈ 4 రోజుల్ని క్యాష్ చేసుకో మంచిగా. హోమ్ టూర్ చేస్తా ఫస్ట్. ఏగా హోమ్ టూర్ల కాలం ఎప్పుడో పోయింది. మరి ఇప్పుడు ఏమి వచ్చినాయి కొత్తగా? ఇప్పుడు పూజలు ఉంటాయి కదా పండుగ అప్పుడు. ఏ పండుగ అప్పుడు ఆ పూజలు పెట్టాలి. పూజలు వాళ్ళు చూస్తారు, మా పూజని చూస్తారు కానీ. నా పూజను చూపించుతావా యూట్యూబ్లో? అస్సలు చూపించనియ్యా. ఇలాంటి వాళ్ళు చేసుడికే గిట్లా తయారైతుంది సమాజం. పైసలు సంపాదించరు, సంపాదించే ఆడవాళ్ళని సంపాదించనియరు. నా పెళ్ళం నా ఇష్టం, నీకెందుకు అత్త? ఏందో అంటాడు, రూపాయి సంపాదన లేదు కానీ. సరే, ఏదో హోమ్ టూర్ చేస్తా అన్నావు కదా, చెయ్యేది చూద్దాం. నువ్వు ఫోన్ పట్టుకొని తిరగాలి నా వెనుక, నేను చెప్తా ఉంటా. ఇంకా నాకు ఆ ఫెసిలిటీ కూడా కల్పించినావా? మరి వీడియో వాళ్ళు తిట్టారు, మన ఇద్దరం కలిసి చేసుకొని మస్తు సంపాదించుదాం. ఎప్పుడైతే బాగానే చెప్తాను. మరి నీకేం బాధ అవుతుంది గిట్ట పట్టుకొని నిల్చోడానికి? ఇక ఫోన్ స్టిక్ ఫోన్ పట్టుకొని రాయిపోయి. స్టిక్ ఏం కర్మ, నీకోసం స్టాండ్ అది ఎత్తా నువ్వు చేస్తా అంటే. తొందర, నేను రెడీ అయ్యేస్తా. ఇంకా అదో ట్విస్ట్ ఐడా. ఎందుకు అల్లుడు, నువ్వైతే ఫోన్ స్టాండ్ రేపో, నేను రెడీ అయ్యేస్తా. అత్త తెచ్చినా, రెడీయా? రెడీ అల్లుడు. ఏందత్తా తూ ఒకటిసారి దడుచుకున్నా, ఇట్లా తయారై వచ్చినావేంది? పో, ఎప్పట్లెక్క రెడీగా పో. నీకు తెలియదు అల్లుడు, అట్టి ఉంటే వాళ్ళు చూడరు. ఇట్లా రెడీ కావాలి మ్యాచింగ్లు వేసుకొని. పూజల వీడియోలు పెడతారంటివి కదా, చూడలేవా అందులో ఎట్లా రెడీ అవుతాండ్రు హీరోయిన్ల లెక్క. అత్త, నువ్వు ఆల్రెడీ హీరోయిన్ లెక్కనే ఉంటావు కదా, మళ్ళీ రెడీ అవ్వడం అవసరమా? అది హీరోయిన్ లెక్క ఉంటా కాబట్టి రెడీ అయినా. మళ్ళీ గిదేం లాజిక్? ఏం లాజిక్ అంటే హీరోయిన్లే రెడీ అవుతారు, నీలాంటి వాళ్ళు రెడీ అయ్యారు ముద్దపప్పులు. అమృత ఎట్లున్నది మ్యాచింగ్, మంచిగా ఉందా? ఏం చూడు మెడల. మంచిగా ఉంది అత్తమ్మ, మీరు ఎట్లున్నా మంచిగా ఉంటారు. చూడు. బాగున్నారు చిన్నమ్మ. ఇగో అత్త, ఎక్కువసేపు అటు తిరగకు, ఇటు తిరుగు. ఎందుకు ఊకే ఏమో. మా అక్క కడుపులున్నాడు చూసిండు అనుకో, అందులోనే పోసుకుంటాడు. ఏం చూడర్తి, కడుపులు ఉన్న వాళ్ళకి ఏం కనబడది. అక్క అటు తిరిగినప్పుడల్లా కళ్ళు మూసుకోవే, పీడకలలు వస్తాయి. ఛీ, నేను చెయ్యనే చెప్పు. ఎప్పుడు చూడు ఏదో ఒకటి అంటాడు అల్లుడు. మంచిగా హీరోయిన్ లెక్క రెడీ అయ్యి మంచి వీడియోలు చేస్తా అంటే ఏదో ఒకటి పుల్ల పెడతాడు. లక్షలు లక్షలు కోట్లు తెచ్చిస్తా అంటే అద్దంటావు. అరే చెయ్యనీరా ఏదో ఒకటి. అరేదా, నేను రానుపో. ఏదా అత్త, ఇగో నీకోసం స్టాండ్ తెచ్చినా, ఫోన్ తెచ్చినా, దా. మరి ఇంకోసారి ఏమనద్దు. ఏమన్నదా? నువ్వు ఏ బట్టి మేకప్ అంతా వాయే. ఏం పోలేదు, ఇప్పటిదాకా అటు ఇటు ఉండే, ఇప్పుడు సెట్ అయిందిదా. చెయ్యి స్టార్ట్ చేయి. ఆన్ చేస్తున్నా కెమెరాని. ఆన్ చేసే ముందు చెప్పాలడు. చేసిన నవ్విన కాడికి జాలిగా స్టార్ట్ చేయి. అవన్నీ నువ్వు మంచి రాని ఎడిటింగ్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసి తీసేయాలి ముక్కలు. ఆదిశెత్తా కొంచెం గట్టిగా బర్రెలే కోరుడు కాక మంచిగా నీట్గా మాట్లాడు. అలా నవ్వుతుంది. అల్లుడు, నేను రెడీ స్టడీ 1 2 3 అంట, నువ్వు స్టార్ట్ చేయి. ఎవరిని ఇంకా స్టార్టే కాలే, అప్పుడే ఆన్ చేతి. తీసేయాలడు, మళ్ళా ఫస్ట్ కాడ నుంచి పెట్టు. ఇదైతే మంచిగా సెట్ అయింది కదా, సూట్ అయిందా నగలు? నీ అవ్వ చేసుడు తక్కువ, నగలు చూసుకున్నాడు ఎక్కువ ఉన్నది ఇడ. అన్నీ చూసుకోవాలి. మరి ఏమనుకుంటున్నావు, యూట్యూబ్ అంటే వట్టిగానే అనుకుంటున్నావా? కోట్లు ఏ నుంచి వస్తాయి అనుకుంటున్నావు? సరే, నేను గిడ కొంచెం బండుకుంటా సాపేసుకొని, ఎప్పుడు రెడీ అయితే అప్పుడు చెప్పు. రెడీ స్టడీ 1 2 3 స్టార్ట్. వాళ్ళ దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. ఫాలో అయింది, హలో అనాలే. నేను గట్లనే అంట, నువ్వు గట్ల అన్నావంటే మధ్యలో కట్టి చెప్తా. కట్టు నువ్వు ఎప్పుడైంది, ఆల్రెడీ దొబ్బిందిడా. మళ్ళీ చెప్పు, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవికా వైన్స్ అను. నేను గట్లనే అన్నా, నీకు అర్థం కాదు. రెడీ స్టడీ 1 2 3 స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు, మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. కదా అల్లుడు, నేను కూడా నీ సబ్స్క్రైబర్నే, ఇక సబ్స్క్రైబ్ చేసుకోక వస్తానా తర్వాత. మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. నిన్నోడు అడిగిండి ఇప్పుడు ఎట్లున్నావని. మరి ఇవాళ మన వీడియో ఏంటంటే, తమ్నేలా చూసినాం తీ, హోమ్ టూర్ అని పెట్టినావు కదా, మళ్ళీ ఎప్పుడు ఎందుకు? మా అల్లునికి పైత్యం. హోమ్ టూర్ అత్త. గరే దోస్తులు,
మా అల్లుడు ఏ ఇంట్లో పుట్టి ఏ ఇంట్లో పైత్యం తెచ్చుకున్నాడో గా విల్లుది హోమ్ టూర్. మళ్ళా హోమ్ టూర్ అంటది, హోమ్ టూర్ అనమంటే. చూస్తున్నారుగా దోస్తులు, ఇగో ఇదే మా హోమ్లా పెద్ద హాలు. ఇగో గిదే సోఫా. ఈ సోఫా మీదనే మా అయ్యంపురాలు 24 గంటలు కూర్చుంటది. ఇగో చూస్తున్నారు కదా దోస్తులు. అల్లుడు అల్లుడు అటు జరుపు. గీడ మా అదినే కూర్చొని సోఫా అంతా అరిగిపోయింది కనబడుతుందా. గీ మూలకేమో మా అమృత కూర్చుంటది. అమృత అంటే మా బిడ్డ వాళ్ళ ఆడబిడ్డ. ఈ ఆస్తంతా ఈ ఇల్లంతా అల్లదే. ఓలకి చెప్పకుండ్రి, వాళ్ళందరికి తెలిస్తే మా అల్లుడు ఫీలింగ్ అవుతాడు, మా అల్లుని ఇజ్జత్ పోతుంది. నిరోగం పాడుగాను ఇలా వీడియోలో చెప్పుకుంటా మళ్ళీ ఎవరికి చెప్పకంటది. ఇగో నెక్స్ట్ వచ్చేసి మా అమృత కడుపులో ఎవరున్నారో తెలుసా? చిన్న పాపనో బాబో ఉన్నారు. వాళ్ళు పుట్టినాక కూడా మన వీడియోని లైక్ చేస్తావు కదా బాబు. చేస్తాడుదా ఎక్కసేపు ఉండకడ. అల్లుని కాగుతానే లేదు దోస్తులు. ఓ గీనని చూస్తున్నారు కదా, గీననే ఈ ఇంటి యజమాని సీనయ్య, మా అమృత వాళ్ళ భర్త. ఇగో గీ ఫోటో చూసిండా దోస్తులు? ఓ మెల్లగా అక్క మీద పడజిక్క ఆయనత. ఇగో గీ ఫోటోనే నా బిడ్డ పెళ్ళిలా అందరం దిగినాం, ఫ్యామిలీ ఫోటో ఇది. ఇంకా ఫోటో పెట్టనే లేను, ఫ్యామిలీ ఫోటో అని చెప్తాంది. ఫోటో పెట్టాక చెప్పరాదా అత్త? ఇప్పుడు ఎందుకు చెప్తాను, అక్కడ ఫోటోనే లేదు. పెళ్ళి అయ్యి గిన్ని రోజులు అవుతుంది, నువ్వు ఫోటో కడిగించుకొచ్చి చెప్పే వరకు చూద్దాం. మరి పిసలేసిందా, ఎందుకు చెప్తాను? ఫోన్లో తీసిన ఫోటోలు ఉన్నాయి, గిన్నె ఎడిటింగ్లో పెట్టు. నీ అవ్వ మొత్తం పనులన్నీ నాకే చెప్తాంది. ఇగో ఇక్కడ చూసిందా దోస్తులు, ఇక్కడనే నేనున్నా పింక్ కలర్ పట్టు చీర కట్టుకొని. అబ్బో ఇగో 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 దోస్తులు, నా కాళ్ళకు చూసిండ్రా ఎంత మంచి బ్యూటిఫుల్ గజ్జలు కొనుక్కున్నాను. ఆన్లైన్లో కొనుక్కున్న దోస్తులు, జస్ట్ 20 రూపాయలకే వచ్చినాయి. చీ అమ్మ అత్త, 20 అని చెప్పకు, 2000 అని చెప్తే ఏమన్నా అవుతుందా? అంటే 20 రూపాయలు డెలివరీ ఛార్జీలు, 2000 అసలైన ఛార్జీలు. ఇవేమన్నా రవ్వల గాజులు. చాలు చాలు ఇక దిగు. నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకుంటానావా నీ గాజులు గజ్జలు చూసి వాళ్ళు కొనడానికి? బాగు గిట్లే చెప్పాలి. ఆ జుట్టు చూసిండ్రా ఫ్రెండ్స్, ఎంత పొడుగుండేనో, ఇప్పుడు ఇగో చిన్నగా అయింది. నా అల్లుడు దిష్టి కొట్టి కొట్టి గిట్లే చేసిండు. చీ అవ్వ పోయి పోయిగా నీ జుట్టుకే దిష్టి కొట్టాలా నేను? అగో కింద చూసుకో, టైల్ ఇరిగిందా? ఏం లేదు ఫ్రెండ్స్, వెనక మా అల్లుడు వీడియో తీస్తున్నాడు. మధ్య మధ్యలో గిట్లనే సెటైర్లు వేస్తాడు, కామెంట్లు చేస్తాడు. మీరేం పట్టించుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ హాల్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇగో ఇటు చూడండి, ఇక్కడే ఉంది మా టీవీ. టీవీ ఆన్ చేస్తే ఎట్లా వస్తుందో చూస్తారా ఫ్రెండ్స్? సారీ ఫ్రెండ్స్, మా అల్లుడు రీఛార్జ్ చేయమంటే వేస్తూనే లేడు టీవీకి, అసలు ఏం వస్తలేవు. రీఛార్జ్ చేయించినాక చూపిస్తా ఫ్రెండ్స్. నీ అమ్మ గవి ఎప్పుడు అవసరమా అత్త? టీవీని చూపించినావు చాలు, అయిపోయాయి. మంచిగా అయింది, టీవీ రీఛార్జ్ చేయమంటే ఏంచుతానా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక రూమ్ చేసేద్దాం పదండి. పాట వాళ్ళుడు ఉన్నాడు. ఎటు పోవాలి? వంట రూమ్లకు పో, వంట రూమ్లకు. నేను వంట చేసినట్టు యాక్టింగ్ చేస్తా, నువ్వు వీడియోది. తొందరగా నా మేకప్ అరిగిపోతుంది. బాయ్ అనసూయ, బాయ్ బాయ్ సీనయ్య, బాయ్ బాయ్ బాయ్. చిన్నమ్మా. వచ్చేసారా ఫ్రెండ్స్, ఇదే మన చికెన్. చికెన్ ఏంది? కిచెన్ కిచెన్. చికెన్ చికెన్. అవ్వ ఆ దోస్తులు చూస్తున్నారు కదా, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? ఇప్పుడే స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? వాటర్ బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆ గిన్నెలో. బా ఏమన్నా వంట చేస్తాందా మా అత్త? చూసారా ఫ్రెండ్స్, మా పనమ్మ ఎంత నీట్గా కడిగేసిందో. నువ్వే గడిగి పనామె గడిగింది అంటానావా? మా ఇంటి నిండా పని వాళ్ళే ఫ్రెండ్స్, ఇలా చిటికేస్తే అలా పని చేసేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కబోర్డ్లో కప్స్ పెట్టాను, ఈ కబోర్డ్లో సాసర్స్ పెట్టాను. పోయాడ స్టవ్ మీద నిల్సో, మంచిగా ఉంటుంది. మధ్య మధ్యలో మాటలు పట్టించుకోకండి ఫ్రెండ్స్, పక్క వీధిలో కుక్కలు అరుస్తున్నాయి. మీ అమ్మ నాన్న కుక్క అంటావా అత్త? ఇక్కడ సింక్ ఉంది, సింక్ లో పడిపోతాను. ఇంకా నయం స్విమ్మింగ్ పూల్ అని చెప్పి అలా కూర్చొని స్నానం చేయలేవు. కూసో అత్త కూసో, సింక్లో కూర్చొని నల్లా అని చెయ్యి. ఎందుకు అల్లుడు? మా అల్లుడు మాట్లాడుతున్నాడు మధ్యలో. మంచిగా పడతావా? పొట్టిగా మంచిగా ఉన్నావు. తీసి చూపెట్టావా మరి కబోర్డ్స్?
మళ్ళీ కబోర్డ్ స్టోర్ ఇంకొక రోజు చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పై పైన అలా చూపించాను అంతే. ఇది వచ్చేసి మన ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. పైనేమో ఫ్రీజర్ ఉంటుంది, కిందనేమో రిఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్ తీసి చూయించి ఏమున్నాయో. పైనేమో అన్ని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్. కిందేమో అన్ని చీజ్, బటర్, కేక్, మొజరెల్లా, పిజ్జా అలాంటివి ఉన్నాయన్నమాట. ఫ్రోజన్ పీస్. ఏంది గవర్నేడు ఉన్నాయి. ఎర్రకలుడు లేకున్నా ఉన్నాయని చెప్పాలి. నీ పిస పాడగాను పొరత ఊకే మధ్యలో. నేనేమో ఇంగ్లీష్ నేర్చుకొని చెప్తా ఉంటే నీకు అచ్చంటివి కదా ఇంగ్లీషు. పిసనా నీకేమన్నా ఇంగ్లీష్ ఫీస్ రాదనే వాళ్ళు చెప్పిండ్రు. వచ్చే కదా చెప్తా అన్న. పాప ఇంకో రూమ్లోకి వా. ఎవరిని అయిపోయిందా ఫ్రిడ్జ్ తీసి చూయించవా? ఏం చూపించాలి? ఆ ఫ్రిడ్జ్లో ఏం పాడైనాయి? అన్ని మురిగిపోయిన కూరగాయలు, ఎప్పటి ఎండిపోయిన నిమ్మకాయలు గవ్వే పాడైనాయి. పైననేమో మొత్తం ఐస్ గడ్డ కట్టింది మంచు పర్వతం లెక్క. గద్దీత కక్కుతారా అన్ని. మరి కింద చూయించు. ఇందేం పాడైనాయి? అన్ని మిగిలిపోయిన సాంబారు, పప్పుసారు, పచ్చడ, ఇడ్లీ పిండి, పునుగుల పిండి. మరి ఏ రూమ్లోకి పోవాలి ఇప్పుడు? ఫ్రెండ్స్ ఇప్పుడు మా కూతురి యొక్క బెడ్రూమ్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా అమృత వాళ్ళ బెడ్రూమ్. ఎంత సూపర్ ఉన్నది కదా. బాగా పైసలు పెట్టుకొని చేయించుకున్నది. ఇలా వచ్చినామని తెలితేది ఇడుతుంది. తొందర చూడండి. ఆ పాలుడుపా చూసింది కదా ఫ్రెండ్స్. ఇదేమో నా కూతురు బెడ్రూమ్. పూజ పూజ ఇలా రామ్మా. ఏంటి మమ్మీ? ఇదిగోతనే నా పూజ కూతురు. చూసిండ్రా ఫ్రెండ్స్, మా కూతురు బెడ్రూమ్ ఏమో మామూలుగా ఉన్నది. మా కూతురు వాళ్ళ ఆడబిడ్డ బెడ్రూమ్ ఏమో పెద్దగా ఎట్టున్నది. చూసిండ్రు కదా, గట్లా చూపించుతారు డిఫరెన్స్లు. లోలతో అనకుండ్రి. వాళ్ళకి తెలిసిందంటే ఆయనతో మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. ఏంటి మమ్మీ ఎంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు? కట్టుకో. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన రూమ్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఫ్రెండ్స్, నేను మా అల్లుడు ఎంత కష్టపడుతూ ఉంటే మా కూతురు ఎంత హాయిగా ఉందో ఇక్కడ. అబ్బా ఇదైతే కరెక్ట్ చెప్పినావు అత్త. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదే నా రూమ్. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా పెట్టుకున్నాను. మ్యాచింగ్ ఏది చూసినా మ్యాచింగ్ ఉంటుంది నా రూమ్లో. బెడ్ మ్యాచింగే, పైన గోడ గీతలు మ్యాచింగే, కిటికీ మ్యాచింగే, అట్లా ఆర్గనైజ్ డిజైన్ చేసి పెట్టుకున్నాను. ఆర్గనైజ్ డిజైనా? అవునా ఫ్రెండ్స్? మంచిగా ఉంది. దిగు. మిషన్ ఏదత్తా, మిషన్ చూపించుదాం. ఇంకోసారి మిషన్ అన్నమాట నీ మూతి వాళ్ళ కొడతా. పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఫ్రెండ్స్ ఇది ఇంకొక రూమ్. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అమృత వాళ్ళ బెడ్రూమ్ ఉంటుంది. అగో గీనే వన్నది అదినే. మంచిగా వీడియో తీస్తా ఉంటే గీడ వన్నది. హోమ్ టూర్ చేస్తాను అదినే. ఉండని నువ్వైతే చెప్పు. ఫ్రెండ్స్ చూసారా మా అయ్యంపురాలు ఎట్లా పడుకుందో. తను ఏం పని చేయదు, మొత్తం పనులన్నీ నేనే చేస్తాను. హాయిగా నిద్రపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇదిగో ఇక్కడే. అయితే ఆ సోఫా లేకపోతే ఈ సోఫా. జూమ్ చేయి, జూమ్ దగ్గరగాను. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా గురుకుడుతుందో మా వదినమ్మ. అయిందా? చూసారా ఫ్రెండ్స్ ఈ ల్యాంప్? ఇది మా ఫ్రెండ్ పూజ పెళ్లికి గిఫ్ట్ ఇచ్చింది. బాగుంది కదూ. ఇది ఎక్కడ కొన్నారని అడుగుతారు ఫ్రెండ్స్, నాకు తెలుసు. ఈ లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, మీరు కూడా కొనుక్కోండి. అది గుడ్ ఏం కాదు, అసలు పనే ఎత్తలేదు లైటు. వరకు పని చేస్తలేదని చెప్పద్దు పాప. ఇంకో రూమ్. ఇంకేం రూమ్ ఉన్నది? బాత్రూమ్ మిగిలింది. పోని చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ రెండు టాయిలెట్లు ఎందుకు కట్టించామో మీకు డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఫ్యూచర్లా మా అల్లునికి షుగర్ గిట్ వస్తే ఎక్కసార్లు ఈడికే వస్తాడు కదా ఫ్రెండ్స్, అందుకే రెండు కట్టించిండు ఫ్రెండ్స్. అవ్వ నాకే షుగర్ రావన్నా. పదండి ఫ్రెండ్స్ వేరే రూమ్కి వెళ్దాం. బాత్రూమ్ టూర్ ఎక్కువ చేస్తలేనని ఫీల్ కాకండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మొత్తం కంప్లీట్ బాత్రూమ్ టూర్ చేసేద్దాం. ఈ బాత్రూమ్ టూర్ కోసం ఎవడు వేడి ఎత్తలేడు. పదండి ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్ గోలపాడుగాను. ఫ్రెండ్స్ అని మాటకు ముందు ఫ్రెండ్స్, మాట తర్వాత ఫ్రెండ్స్. ఇదే పాటనా? అట్లనే అలా అలడు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ అవుతాం. అందరు సబ్స్క్రైబ్ కొడతారు. ఫ్రెండ్స్ అంటే సబ్స్క్రైబ్ కొడతారట, ఏందో చెప్తుంది. నడు ఇంకో రూమ్లకు. ఇంకేం రూమ్ పాడైంది? నానమ్మ వాళ్ళ రూమ్ లేదా? ఓ గాన్లకు అవసరమా? నేనైతే రాను. చెప్పి చేయకాలడు పానాడు. అన్ని తీయాలి, వీడియోలు ఎంత పెద్దగా అవుతుంది, మంచిగా పైసలు మస్తు వస్తాయి.
ఈ టీవీలో బొమ్మకేం పుట్టిందో కనిపిస్తనే లేదు. సీనయ్యకి చెప్పాలి. నీ కనిపించుడు గంగల పోతే ఏమైనా కనిపిస్తలేదు. సోడా బుడ్డ అద్దాలు పెట్టుకున్నా కనబడతలేదట. ఇది ఇంకా రూమ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను జంపు. వీళ్ళు మా అల్లుడు వాళ్ళ నానమ్మ ఇంకా తాతయ్య ఫ్రెండ్స్. టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్. అల్లుడు మధ్యలో ఇడిచిపెట్టి పోతాడు స్టాండ్ ఇప్పుడు ఎవడు మోసుకపోతాడు. కొద్దిసేపు ఇన్నది ఇద్దాం వీడు. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఎవలాళ్ళు ఏమయ్యా ఎవలో వచ్చిండ్రు చూడు. ఆ ఎవలో ఎంటికలిర పోసుకొని వచ్చిండ్రు చూడు లోపలికి. ఏంది? టీవీ చూస్తాన్నా. నీ చెవులకు అగ్గి పెడితే నీ చెవులను ఎత్తుకపోను. నిన్ను నీ టీవీని తీసుకుపోయి పెంట కుప్పలెత్తయ్యా. ఎవతివే నువ్వు ఎంటికలిర పోసుకొని నా రూమ్లోకి వచ్చినావు? చూసారా ఫ్రెండ్స్? ఎవతివే నువ్వు దొంగముండా? గుర్తుపడతలేదు ఫ్రెండ్స్ నన్ను. దొంగ మొకదానా, ఎవతివే నువ్వు? నేనే. ఇదేందో మంత్రాలు చేయడానికి వచ్చింది కానీ దీన్ని ఇన్నే జాంపి బొంద పెడతా నేను. ఏందో వాటికొచ్చింది యంత్రాలు. వాయమ్మో అందో దయ్యం లెక్కన ఇరవోసింది ఎంటికలు. ఎవతో ఏమో రాండ్రి ఓలుల్లో. వసే ఆగే, నిన్ను చంపేస్తా ఆగు. నీ అల్లుడు పాడగాను నన్ను ఏడబడతా ఇడిచిపెట్టి పోతాడు. నా మీద ఏం మంత్రం వేసిండ్రో ఏమో, అంతెట్లనో దేవినట్టు అవుతుంది, తిప్పుతుంది. ఇది ఎట్లా వచ్చి మునిగింది లోపలికి? పందికొక్కు జొర్రినట్టు జొర్రింది. కిడేం చేసి మునుగుతాను? అయ్యో ఏమైంది అత్త? ఏమైంది గట్లూరుకొత్తాను? నీ అల్లుడు మొఖం అంగడిపోతే ఇక ముసలి దాని రూమ్లో నన్ను ఉంచేసి వచ్చినావు. ఇక ముసలిది నన్ను బండ తిట్టుడు తిట్టింది, బయటకు నూకింది. అందుకే అందులోకి వద్దని చెప్పిన. నాకు ముందే చెప్పావు అల్లుడు, నువ్వు వీకినావు నన్ను అందులో ఉంచినావు. ఏమంటాంది? ఏందో మంత్రాలు అంటాంది. మరి చూస్తే దయ్యం లెక్కున్నావు. ఎంటికలు 20 కత్త అని ఎన్నిసార్లు చెప్పిన ఇప్పటికి నీకు? వీడియో తీసింది జాలిగా, క్లైమాక్స్ ఇచ్చేయి. ఇంకా తీసుడద్దా? అద్దద్దు, దీనికి మంచి లైక్స్ వస్తే అప్పుడు ఇంకో వీడియో తీద్దాం. ఎట్టున్నాయి దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని మీ వాళ్ళకు పంపుండ్రి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.